అందరికీ ఉన్నానండి. నా పేరు పాస్టర్ కాకర్ల కొండన్న. మనం ఏం చెప్తామంటే ఈరోజు అవిశ్వాసం ఏం చేస్తాము. ప్రతి క్రైస్తవుడికి ఉండవలసినటువంటిది విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం ఎలా వస్తుందంటే వినుట వలన విశ్వాసం వస్తాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. వినుట వలన విశ్వాసం వస్తుందండి. నువ్వు వినకపోతే ఏమొస్తుందంటే అవిశ్వాసం వస్తుంది. ఎలా మీరు అక్కడే ఉంది. వినుట వలన విశ్వాసం వస్తుంది. వినకపోతే ఏమొస్తుందంటే అవిశ్వాసమే వస్తుంది. అందుకనే దేవుని వాక్యాన్ని విందామండి. ఏమండి అవిశ్వాసం వస్తే నిన్ను ఏం చేస్తాడంటే ఏమండి చూచే సామర్థ్యాన్ని నాశనం చేస్తాడంట. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో ఉంటుంది. చూచే సామర్థ్యం అంటే నీ కన్నులకు కనపడలేవు, దేవుని కార్యాలు కనపడదు. ఉంటుంది ఏంటి అని అవిశ్వాసం నీలో వస్తుంది. ఇంకా అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం ఆత్మకు అంతరాయము కలగజేస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. దేవుని వాక్యం అధికారాన్ని ప్రసిద్ధిస్తుందంట. 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అవిధేయులైన వారిని చెరలో మూసివేస్తూ ఉందంట. ఏమంటే ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం 3వ అధ్యాయం 18వ వచనం ఆశీర్వాదాన్ని దొంగిలిస్తూ ఉంది. అందుకని విశ్వాసాన్ని మీ దరిదాపులకు రానివ్వకండి. ఎవరిని ఆవగింజంత విశ్వాసం ఉంటే అద్భుతాలు చూడవచ్చు. విశ్వాసాన్ని కలిగి ఉందాం, దేవుణ్ణి పట్టుకుందాం, విశ్వాసం కోసం విందాం. అట్టి విశ్వాసం దేవుడు మనందరికీ మెండుగా కలిగించుగాక. అందరికీ ఉన్నానండి. నా పేరు పాస్టర్ కాకర్ల కొండన్న. మనం ఏం చెప్తామంటే ఈరోజు అవిశ్వాసం ఏం చేస్తాము. ప్రతి క్రైస్తవుడికి ఉండవలసినటువంటిది విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం ఎలా వస్తుందంటే వినుట వలన విశ్వాసం వస్తాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. వినుట వలన విశ్వాసం వస్తుందండి. నువ్వు వినకపోతే ఏమొస్తుందంటే అవిశ్వాసం వస్తుంది. విన్నారా మీరు అక్కడే ఉంది. వినుట వలన విశ్వాసం వస్తుంది. వినకపోతే ఏమవుతుందంటే అవిశ్వాసమే వస్తుంది. అందుకనే దేవుని వాక్యాన్ని విందామండి. ఏమండి అవిశ్వాసం వస్తే నిన్ను ఏం చేస్తాడంటే ఏమండి చూచే సామర్థ్యాన్ని నాశనం చేస్తాడంట. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో ఉంటుంది. చూచే సామర్థ్యం అంటే నీ కన్నులకు కనపడలేవు, దేవుని కార్యాలు కనపడలేవు. ఉంటుంది ఏంటి అని అవిశ్వాసం నీలో వస్తుంది. ఇంకా అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం ఆత్మకు అంతరాయము కలగజేస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. దేవుని వాక్యపు అధికారాన్ని ప్రసిద్ధిస్తుందంట. 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అవిధేయులైన వారిని చెరలో మూసివేస్తూ ఉందంట. ఏమంటే ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం 3వ అధ్యాయం 18వ వచనం ఆశీర్వాదాన్ని దొంగిలిస్తూ ఉంది. అందుకనే అవిశ్వాసాన్ని మీ దరిదాపులకు రానివ్వకండి. ఎవరిని ఆవగింజంత విశ్వాసం ఉంటే అద్భుతాలు చూడవచ్చు. విశ్వాసాన్ని కలిగి ఉందాం, దేవుణ్ణి పట్టుకుందాం, విశ్వాసం కోసం విందాం. అట్టి విశ్వాసం దేవుడు మనందరికీ మెండుగా కలిగించుగాక.